హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏందంటే, ఈరోజైతే మా డ్యాడీ జున్ను పాలైతే తీసుకొచ్చిండనమాట. ఇప్పుడు ఈ జున్ను పాలతోనైతే ఆవిరి జున్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. అలాగే మీరు గిన ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే జున్ను పాలు తీసుకొని దీనిలోకైతే తగినంత బెల్లం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగించుకున్న తర్వాతకి ఇప్పుడైతే పాలనైతే వడగట్టుకోవాలి. పాలనైతే మంచిగా వడగట్టుకున్న తర్వాతకి దీనిలోకైతే తగినంత ఇలాచి పౌడర్, శొంఠి పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి తగినన్ని వాటర్ వేసుకొని ఒక స్టాండ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మనం మిక్స్ చేసుకున్న పాల గిన్నెనైతే దానిలో పెట్టేసి దానిపైన అయితే మూత పెట్టుకొని కుక్కర్‌కైతే మూతనైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాతకి కుక్కర్‌కున్న విజిల్ అయితే తీసుకోవాలనమాట. విజిల్ తీసేసిన తర్వాతకి ఒక 45 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకొని ఇప్పుడైతే జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక చాకు అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగానైతే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడైతే చాకుకైతే జున్ను అంటుకోకపోతే మన పర్ఫెక్ట్ జున్ను అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలానైతే మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.